ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తునకు మహిమ కలుగునుగాక. మీరందరూ ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యూదా పత్రిక 24-25 వచనాలు. మిమ్మును నిలవబెట్టుటకు శక్తిగల దేవుడు. యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములలో ప్రార్థించుచు, ప్రతి స్థలములలో కాపాడబడుచు, ప్రతి స్థలములలో ఆశీర్వదించబడుచు, ప్రతి స్థలములలో విజయోత్సవములతో ఊరేగించబడుచున్న నా దేవుని ప్రియమైన దైవ జనాంగమా, మనము తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు, పూర్వమును, ఇప్పుడును, సర్వ యుగములకును కలుగును గాక. నా దేవుని ప్రియ దైవ జనాంగమా, ప్రభు రాకడ కొరకు మనము ఆయనలో నిలవబడి ఉండవలెను. ఇప్పటికే అనేక మంది ఆత్మీయులు పడిపోయిన వారిగాను, తొట్టిల్లిపోయిన వారిగాను, పూర్తిగా పతనమైపోయిన వారిగాను కనబడుచున్నారు. మనము చక్కగా నిలబడిన వారమై ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడును కదా. ప్రార్థనలోను, శ్వాసములోను, పరిశుద్ధతలోను, సాక్ష్యములోను, నిరీక్షణలోను, భక్తిలోను నిలకడగా నిలవబడలేని స్థితిలో అనేకులు కనబడుతూ ఉన్నారు. కృంగిపోకు, బలహీనము చెందకు, నా వల్ల కాదు, నేను నిలవలేను అని నిరాశ చెందకు. మన యేసయ్య ప్రేమగల పరిశుద్ధుడైన దేవుడు. ఆయన సన్నిధిలో కన్నీళ్లతో, ఆయన పాద సన్నిధిలో నిలిచి, ఆయనకు మన జీవితంను సంపూర్ణముగా సమర్పించి ఆయనపై ఆధారపడి ఉండిన ఎడల నిశ్చయముగా ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను నిలవబెట్టును. నిన్ను నిలవబెట్టుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. యేసయ్య కొరకు చక్కగా నిలవబడినట్లు నిలవబెట్టును. ఆయనే తన ప్రజలను తోడుకొని ఆయన సాక్ష్యమైన స్వాస్థ్యమైన కొండ మీద ఆయన నివసించుటకు నిర్మించుకొనిన చోటున ఆయన చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు ఆయన మనలను నిలబెట్టుటకు శక్తిమంతుడైన దేవుడే ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో యథార్థవంతుడమైన ఎడల నీ యథార్థతను బట్టి ఆయన నిన్ను ఉద్ధరించును. ఆయన సన్నిధిని నిత్యము నిన్ను నిలవబెట్టుటకు ఆయన శక్తిగల దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. నీవు ఏ స్థితిలో పడిపోయినా, లేవలేని స్థితిలో నిలిచి ఉన్నను, ఇంకా ఆత్మీయ జీవితములో లేవలేను అని అనుకొని నిరాశ చెందుతున్న నా దేవుని బిడ్డ, ఆయన నిన్ను నిలవబెట్టుకొని, నిన్ను పట్టుకొని లేవనెత్తి నిన్ను నిలవబెట్టుటకు శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను కదా. అంతేకాక యేసయ్య సంఘముని ప్రేమించి అది కలంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టు కొనవలెనని వాక్యమునే ఉదక స్నానముతో సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను కదా. కావున నా దేవుని ప్రియులారా, అన్ని విధాలుగా మన ఆత్మీయ స్థితిని అంతవరకు నిలవబెట్టుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభు రాకడలో ఆయన ఎదుట మహిమగల సంఘముగా నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనతో యుగయుగము నిలిచి ఉందుముగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మిన ప్రజలని అంతము వరకు నిలవబెట్టుటకు మీరు శక్తిమంతుడైన దేవుడివై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితములను సమస్తమును మీ చేతులకు అప్పగించుచుండగా మీ రాకడ పర్యంతము తొట్టిల్లిపోకుండా కాపాడుచు నిర్దోషులుగా మమ్మల్ందరినీ కూడా నిలవబెట్టి మీ నామాన్ని ఘనపరచుకోమని, మీ ఆత్మచేత మమ్మల్ని స్థిరపరచుమని, రాకడకు సిద్ధపరచుమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ నిర్దోషులుగా ఆయన ఎదుట నిలవబెట్టునుగాక. గాడ్ బ్లెస్ యూ.